విజయవాడలో విపక్షాల సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూట్యూబర్ రావణ్ పై ఉపా చట్టం కింద కేసు పెట్టడాన్ని నేతలంతా ముక్త కంఠతో ఖండించారు. రావణ్ పై ఉపా చట్టం కింద కేసులు పెట్టడాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు, సిపిఐ నేత నారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. రావణ్ ని అణిచివేసేందుకే ఉపా కేసు పెట్టారని ఫైర్ అయ్యారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు రాజకీయ కుట్రలో భాగంగా రావణ్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. సరే, అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అధికార పార్టీకి వింటారు కొంత మేరకే. అసలు పౌర హక్కులు హరించిపోయే విధంగా జరుగుతూ ఉన్నప్పుడు చాలా దుర్మార్గం. రావణ్, నేను మరొకసారి చెప్తున్నా, రావణ్ ఐడియాలజీ మా ఐడియాలజీ కాదు. రావణ్ మమ్ముల్ని కూడా దూషించాడు, మమ్ముల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ్ తరపే ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి అనే జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ని విమర్శించాడు. చంద్రబాబుని విమర్శించినా ఆయన ఓర్చుకునేవాడేమో, లోకేష్ విమర్శించినా ఆయన ఓర్చుకునేవాడేమో, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆయన ఓర్చుకోలేడు. ఎందుకంటే ఈయన మూలాలు ఢిల్లీలో ఉన్నాయి. బంగారు పచ్చిక దగ్గర మాయిల్ పత్రిక ఊపినట్టుగా మాయిల్ పత్రిక ఉన్నాయి. ఆయనేమో సనాతన ధర్మాన్ని ఎక్కించుకొని తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్. బహుశా భారతదేశంలో గుర్తింపున్న రాజకీయ వ్యవస్థలు ఉంటూ సనాతన ధర్మాన్ని బహుశా ఎక్కించుకుంది పవన్ కళ్యాణ్ ఒక్కడే. రాజకీయాలు ఉంటూ, రాజకీయ పదవులు ఉంటూ. కాబట్టి ఆయన ముఖ్యుడు అక్కడ సెంటర్లో. ఆయన ఏకవాళ్ళతో ఒప్పుకోరు. కాబట్టి ఓవర్ యాక్షన్ తోటి చంద్రబాబు నాయుడు కాపాడుకోవాలా. ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు నాయుడుది తగ్గుతా ఉంది గ్రావిటీ. ఆయనకి పార్లమెంట్లో ఎక్కువ వచ్చేశారు. తృణమూల్ కాంగ్రెస్ రావడంతో లోక్సభలో క్రిమినల్ మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు లేకపోయినా ఇప్పుడు పర్వాలేదు. మన దగ్గర చంద్రబాబు నాయుడు ఆధారపడినాడు. కాబట్టి గ్రావిటీ తగ్గుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గ్రావిటీ పెరుగుతుంది. మరి రాజకీయాలు ఎత్తుగాళ్ళు ఇవన్నీ రాజకీయ ఎత్తుగల ద్వారా వచ్చే సమస్యని చూపిస్తూ ఉన్నారు. ఒక విధంగా భయపడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, మీకు ఖండిస్తున్నాను.